ఏపీలో గత ఎన్నికలతో పోల్చుకున్నట్లయితే ఈసారి ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్లు అధిక సంఖ్యలో వచ్చాయి అనేది ప్రస్తుతం అనుకున్నటువంటి సమాచారం. ఇది గత 2-3 రోజుల నుంచి దీని గురించే చర్చ జరుగుతుంది. గతంలో 2.38 లక్షల వరకు వచ్చినట్లయితే ఇప్పుడు దాదాపుగా 5 లక్షల పైచీలకు పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి అనేది ఒక సమాచారం. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్లలో రిటర్నింగ్ ఆఫీసర్ సీల్ లేకపోయినా సరే వీటిని అంగీకరించాలి, దీనికి సంబంధించినటువంటి రాతపూర్వకమైనటువంటి హామీ ఇవ్వాలి అని చెప్పి టీడీపీ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసీ ఇప్పటి వరకు కూడా మేము అంగీకరిస్తామని చెప్పి ఓరల్గా చెప్పింది, కానీ రిటర్న్గా ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సంబంధిత రాష్ట్రాలకు క్లియర్ కట్గా కొన్ని మార్గదర్శకాలు అయితే ఇవ్వటం జరిగింది. వీటి ప్రకారం పోస్టల్ బ్యాలెట్లలో వేటికైతే ఈసీ రిటర్నింగ్ ఆఫీసర్ సీల్ అనేది అయితే ఉండదో వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఇక్కడ ఫామ్ 13A ప్రకారం ఎవరైతే సంతకాలు పెట్టరో, ఓటు వేసినటువంటి వ్యక్తి కానీ అలాగే ఇక్కడ ఏజెంట్ కానీ లేదా రిటర్నింగ్ ఆఫీసర్ కానీ వీళ్ళల్లో ఎవరి సంతకాలు లేకపోయినా సరే సిగ్నేచర్ అనేది మ్యాండేటరీ. రిటర్నింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే చేసి ఉండాలి. ఫామ్ 13Aలో రిటర్నింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉంటే పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్, ఒకవేళ సిగ్నేచర్ లేకపోతే ఇట్స్ ఇన్వాలిడ్. సీల్ లేకపోయినా యాక్సెప్ట్ చేస్తారు, కానీ సంతకం లేకపోతే మాత్రం యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారు సంబంధిత ఆర్ఓలకి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. త్వరలోనే కౌంటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లకి టేబుళ్లను కూడా నిర్ణయించినటువంటి నేపథ్యంలో లెక్కించే వాళ్ళకు కూడా సరైనటువంటి మార్గదర్శకాలు ఉంటేనే వీటికి సంబంధించి ఏవి వ్యాలిడ్ ఏవి ఇన్వాలిడ్ అనేది వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి పటిష్టమైనటువంటి చర్యలు అయితే ఈసీ చేపడుతున్నట్లుగా తెలుస్తుంది.